సార్ ఇప్పటివరకు జరిగిన యుద్ధం అలాగే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని మనం చూస్తున్నాం. దీనిని బట్టి ఇజ్రాయెల్ ఆధిపత్యానికి తిరుగులేదు అనుకోవాలా? అసలు ఇజ్రాయెల్ ఏం సాధించింది అనుకోవాలి సార్? ఇజ్రాయెల్ ఆధిపత్యం ఉన్నమాట నిజం. తిరుగులేదు అనే ప్రశ్న సెకండరీ. ఇప్పటికైతే క్లియర్ ఇజ్రాయలీ డామినేషన్ కనబడుతోంది. ఎందుకంటే హమాస్ ఇప్పటిదాకా భీష్మించుకుని కూర్చుంది బందీలు వదలము అని. ఇక్కడ బందీలు వదిలిన మరుక్షణం తమకున్న ఏకైక లివరేజ్ పోతుంది అనేది వాళ్ళ భయం. కానీ వాళ్ళ బందీల విరమణకు అంగీకరించింది. సో ఒకసారి హమాస్ బందీలు అప్పచెప్తే మళ్ళీ తీసుకోలేరు. కానీ ఇజ్రాయెల్లో ఆపిన కాల్పులను మళ్ళీ ఎప్పుడైనా మొదలుపెట్టచ్చు. అందువల్ల ఇజ్రాయెల్ ఏమో కాల్పులు ఆపుతుంది, అవి మళ్ళీ మొదలు పెట్టచ్చు. హమాస్ ఏమో బందీలు వదిలేస్తుంది, చేయగలిగింది ఏమీ లేదు. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలు కొంతమంది వదిలేస్తుంది. అందువల్ల మీకు క్లియర్గా కనబడుతోంది ఇజ్రాయెల్ పై చేయి. ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇరాన్ దెబ్బతిన్నది, హిజ్బుల్లా దెబ్బతిన్నది, హూతీలు దెబ్బతిన్నారు, ఇరాక్లో షియా మిలీషియా బలహీనపడింది. ఇదంతా కలిపి గాజాలో హమాస్ బాగా దెబ్బతిన్నది. ఇదంతా కలిపితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ప్రతిఘటన కూటమి వీళ్ళు మొత్తం దెబ్బతిన్నారు. తర్వాత సిరియాలో అసాద్ ప్రభుత్వం పతనమైంది. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా కారణం కాకపోవచ్చు. దాన్ని ఆధారంగా చేసుకుని ఇజ్రాయెల్ సిరియాలోని గోలాన్ హైట్స్ ప్రాంతాన్ని ఇదివరకు ఆక్రమించుకొని ఉంది. ఇప్పుడు మరికొంత సిరియాలోకి దూసుకెళ్ళింది ఇజ్రాయెల్. అందువల్ల ఈ ఆఖరికి ఖతార్పై కూడా దాడి చేసి మేము ఎక్కడికైనా వెళ్తాం అని ఇండికేషన్ ఇచ్చింది. తర్వాత క్షమాపణ చెప్పచ్చు అమెరికా జోక్యం మేరకు. అందువల్ల క్లియర్ ఇజ్రాయలీ మిలిటరీ అప్పర్ హ్యాండ్ కనబడుతుంది. అందులో ఇజ్రాయెల్ పై చేయి చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇది బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ వేరు, స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ వేరు. మీకు యుద్ధతంత్రము, ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిప్లొమసీ ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. డెఫినెట్గా యుద్ధ భూమిలో ఆ ఆధిక్యతను ఇజ్రాయెల్ సాధించింది, అనుమానమే లేదు. కానీ వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ ఆధిక్యత సాధించలేదు. ఎందుకు సాధించలేదు అంటే ఏం జరిగింది? హమాస్ను అంతం చేసేదాకా యుద్ధం ఆగదు అని నెతన్యాహు మొదలుపెట్టాడు. హమాస్ అంతమైందా? కాలేదు. ఆయుధాలు వదిలేస్తానికి ఒప్పుకోవడం లేదు. గాజాను ఖాళీ చేసి వెళ్ళటానికి ఒప్పుకోవడం లేదు. ఈవెన్ హమాస్ అంతమైన ఇంకోరు పుట్టచ్చు. ఇదివరకు హమాస్ లేదు. పాలస్తీనా విమోచన సంస్థ PLO ఉండే యాసర్ అరఫత్ నాయకత్వంలో. ఆ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ సాధించలేకపోతుందని చెప్పి ప్రజలు హమాస్ నాయకత్వాన్ని కోరుకున్నారు. సో అందువల్ల మీకు హమాస్ కాకపోతే ఇంకోటి వస్తాడు. అల్ ఖైదాను అంతం చేశారు, ఆగిపోయింది అప్పుడు సమస్య. ఐసిస్ రూపంలో ఇంకోటి వచ్చారు. సో ఎప్పుడు కూడా ఒకరిని అంతం చేస్తే ఇంకోటి వస్తారు, ఎవడు ఆపలేడు. ఎందుకంటే ఒక ఐడియా పాలస్తీనా దేశం అనే ఆలోచనను అంతం చేసేంత వరకు, అంతమంటే పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పుడు కూడా మనుషుల్ని చంపచ్చు, ఐడియాస్ని చంపలేరు. ఇంపాసిబుల్. యూ కెనాట్ షూట్ అన్ ఐడియా, యూ కెన్ షూట్ పీపుల్. మీకు మనుషుల మీదకి యుద్ధ ట్యాంకులు పంపించచ్చు, మనుషుల్ని చంపచ్చు, మనుషుల్ని ఆకలితో చంపేయచ్చు, మనుషులు నివసించే ప్రాంతం ధ్వంసం చేయొచ్చు. కానీ ఐడియాని ఎక్కడ ధ్వంసం చేస్తాం? ఐడియా ఎక్కడుంటుంది? ఆలోచన అనేది ఎక్కడుంటుంది? అందువల్ల పాలస్తీనా దేశం ఏర్పడడం అనేది ఒక ఐడియా. ఆ ఐడియాను చంపలేదు కనుక హమాస్ విఫలమైతే అంతకన్నా మరింత బలమైన రూపంలో ఇంకో రెసిస్టెన్స్ ఫోర్స్ ముందుకు వస్తుంది. ఎందుకంటే సమస్య ఉన్నంత కాలం నీకు సంస్థలు ముందుకు వస్తాయి. ఎందుకంటే సంస్థ సృష్టించిన సమస్య కాదు ఇది, సమస్య సృష్టించిన సంస్థ. అర్థం కావాల్సింది. హమాస్ సృష్టించే డిమాండ్ కాదు పాలస్తీనా స్వతంత్ర ఒక దేశం ఏర్పడాలని. పాలస్తీనా ఒక దేశం ఏర్పడాలనే సమస్య ఉంది కనుక దాన్ని సాధించడానికి హమాస్ పుట్టింది. అందువల్ల సమస్య పరిష్కారం కానంత కాలం హమాస్ దెబ్బతిన్నా ఇంకోరు వస్తారు. అయినా ఇప్పుడు హమాసే ఆయుధాలు వదలనంటోంది, గాజాను ఖాళీ చేసి పొమ్మంటే పోనంటోంది. ట్రంప్ 20 పాయింట్ ప్లాన్లు ఉన్న ఈ 2 డిమాండ్లకు హమాస్ ఒప్పుకోలేదు. దే ఆర్ అబ్సర్డ్ అని చెప్పి. అంటే మరి వార్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇజ్రాయెల్ని? హమాస్ లేని గాజాను సృష్టిస్తాం, గాజా విల్ బి ఫ్రీ ఫ్రమ్ హమాస్. ఇది కదా వార్ ఆబ్జెక్టివ్. మరి ఈ వార్ ఆబ్జెక్టివ్ నెరవేరిందా? నెరవేరలేదు కదా. అక్కడ మొదటి సమస్య. రెండవది, అదనంగా ఇజ్రాయెల్ కొని తెచ్చుకున్నది ఏంటి? ఈ హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసే సమయానికి
అరబ్ దేశాలు, చాలా దేశాలు అమెరికా నయానో భయానో ఇజ్రాయిల్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈజిప్టుతో మొదలైంది క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్తో. అబ్రహాం ఎక్కార్డ్ అని కుదిరింది. అబ్రహాం ఎక్కార్డ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మీకు బహ్రెయిన్, తర్వాత మొరక్కో, సూడాన్ కూడా కలిసింది. సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్కు మధ్య నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. హమాస్ దాడి చేసి ఉండకపోతే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య కూడా ఒప్పందం కుదిరేది. ఆ సమయంలో హమాస్ దాడి చేశారు. దాంతో ఏం జరిగింది? వెనక్కు పోయిన పాలస్తీనా సమస్య మళ్ళీ ముందుకొచ్చింది. మూడవది, అరబ్ దేశాలన్నీ ఏకమయ్యాయి. ఇప్పుడు ఎప్పుడైతే నెతన్యాహు దుందుడుకుతనంతో ఖతార్పై దాడి చేశాడో అరబ్ దేశాల్లో అనూహ్యమైన ఐక్యత లేదు. అంటే హమాస్ పైన దాడి చేసినంత కాలం ఈ ఐక్యత లేదు. ఒకవేళ ఉన్నా అది మాటలకే ఎక్కువ. కానీ ఎప్పుడైతే ఖతార్పై దాడి చేశాడో అన్ని అరబ్ దేశాలకు అనుమానం మొదలైంది. ఇవాళ హమాస్ పైన, హిజ్బుల్లా పైన, హూతీల పైన, ఇరాక్లో షియాల పైన, ఇరాన్ పైన దాడి చేస్తారు, మమ్మల్ని ముట్టుకోరు, మాకు అమెరికా అండ ఉంది అనుకున్నారు. కానీ అమెరికా మిలిటరీ స్థావరం ఉన్న ఖతార్ పైన, అమెరికాకు ట్రంప్కు క్లోజెస్ట్ అలా అయిన ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. దాంతో అరబ్ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. మీకు అందుకు ఉదాహరణే సౌదీ అరేబియా పాకిస్తాన్తో కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సౌదీ అరేబియా రక్షణకు వాడుతానంటూ హామీ ఇచ్చింది. 40 దేశాలు అరబ్ ముస్లిం దేశాలకు కలిసి అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేస్తామని అంటున్నాయి. అబ్రహాం ఎక్కార్డ్లో సౌదీ అరేబియాలో చేరేది, ఇక అయిపోయింది. అంటే మరి ఏం సాధించింది ఇజ్రాయెల్? మూడో, పాలస్తీనా సమస్యను మరింత ముందుకు పట్టుకొచ్చింది. అరబ్ దేశాల మధ్య ఐక్యత తెచ్చింది. నాలుగవది, అమెరికాలో కూడా ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు తాజాగా ప్యూ రీసెర్చ్, ఇది చాలా ప్రముఖ పరిశోధనా సంస్థ, వాళ్ళ పరిశోధన ప్రకారం 60% ఆఫ్ అమెరికన్స్ ఇజ్రాయెల్ మానవ మారణ హోమానికి గాజాలో పాల్పడుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్లో, అమెరికాలోని 50 యూనివర్సిటీస్లో పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి. ఇక వాషింగ్టన్ పోస్ట్ తాజా పోల్ ప్రకారం అమెరికన్ జ్యూస్, అంటే అమెరికా ఇజ్రాయెల్ బలమైన బంధానికి కారణం అమెరికాలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ జ్యూస్ కమ్యూనిటీ, యూదుల కమ్యూనిటీ, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తుంది నెతన్యాహును. వాషింగ్టన్ పోస్ట్ చదివే ప్రకారం 61% ఇజ్రాయెల్ చర్యలు తప్పనిగా భావిస్తున్నారు, మానవ మారణ హోమానికి పాల్పడుతున్నారంటున్నారు. సో అందువల్ల నీకు అమెరికాలో కూడా ఇజ్రాయెల్ గుడ్ విల్ తగ్గుతుంది. ఇప్పటి వరకు అమెరికాలోని గుడ్ విల్ తగ్గితే ట్రంప్ ఏం చేస్తాడు? అమెరికాలో ఇజ్రాయెల్ పట్ల గుడ్ విల్ తగ్గి తన మిత్ర దేశాలైన అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏకమవుతుంటే ట్రంప్ ఈజ్ ఎ ట్రాన్సాక్షనల్ లీడర్. తన ప్రయోజనం కొరకు ఇజ్రాయెల్నైనా వదిలేస్తాడు అవసరం వస్తే. ఇజ్రాయెల్ కూడా మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీలో తోసిపడేస్తాడు ట్రంప్. జరిగేది అదే. సో ఇప్పుడు తన ప్రయోజనాల కొరకు భారత్ను, మోడీని వదిలేసి పాకిస్తాన్ ప్రేమించడం లేదా? అదే జరుగుతుంది. ఇక ఐదవది, మీకు యూరోపియన్ దేశాలు. అసలు ఇజ్రాయెల్ ఏర్పాటుకు మూలమైన యూకే అండ్ ఫ్రాన్స్ దేశాలే పాలస్తీనాను గుర్తించాయి. ఈ రెండే కాదు, ఆస్ట్రేలియా గుర్తించింది, స్పెయిన్ గుర్తించింది. మీకు అనేక యూరోపియన్ కంట్రీస్ ఇలా పాలస్తీనా దేశాన్ని గుర్తించడం మొదలుపెట్టాయి. ఇది ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో ఏ ప్రభావం చూపుతుందన్న తర్వాత సంగతి. కానీ డిప్లొమాటిక్గా మాత్రం ఇజ్రాయెల్ ఐసోలేట్ అవుతుంది. యునైటెడ్ నేషన్లో తీర్మానం పెడితే గాజాల మారణ హోమానికి వ్యతిరేకంగా 149 కంట్రీస్ ఇజ్రాయెల్ తప్పట్టాయి. 2 దేశాలు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఓటేసాయి. ఒకటి ఇజ్రాయెలే వేసుకున్నది, 2 అమెరికా. ఇంకెవరు ఓటేది? 18 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా మనం ఓటింగ్లో పాల్గొంది. 149 కంట్రీస్ ఇజ్రాయెల్ ఖండిస్తే ఇజ్రాయెల్ కాకుండా అదనంగా అమెరికా ఒక్కటే ఖండించింది. అఫ్కోర్స్ ఆ ఒక్కటి చాలు, నిజమే. మీకు 100 మంది కౌరవులు ఉంటే ఏం లాభం? సో నిజమే. కానీ అది ఎంతకాలం ఉంటుంది? అమెరికా కూడా ఒక ప్రజాస్వామిక దేశం. నీకు ప్రపంచంలో తన ప్రయోజనాలు నష్టమవుతుంటే, తన దేశంలో కూడా ప్రజాభిప్రాయం మారుతుంటే అమెరికా కూడా ఎంతకాలం ఇజ్రాయిల్తో ఉంటుంది అనేదే ప్రశ్నార్థం. అందువల్ల ఇజ్రాయిల్ గెలిచిందా అంటే ఖచ్చితంగా యుద్ధ భూమిలో గెలిచింది. కానీ